ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. స్టేట్ కమిటీలో ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. పార్టీలో తమను వాడుకోవాలని అధ్యక్షుడు రామచంద్రరావును ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న ప్రాంతం అన్నారు. జాయినింగ్స్ పెంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. మొన్న అమిత్ షా ప్రోగ్రాం కేవలం నిజామాబాద్ కార్యకర్తలు, ఈ పార్లమెంట్ కార్యకర్తలే ఒంటి చేత్తో సక్సెస్ చేశారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఈక్వల్ గా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వచ్చాయన్నారు. 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచామన్నారు ధర్మపురి అరవింద్. అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది. కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మట్టుకి ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేసిండ్రు. కేవలం నిజామాబాద్ కార్యకర్తల మట్టుకే ఈ పార్లమెంటులో ఉన్న వాళ్ళే. ఐఎమ్ రిపీటింగ్, ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు సక్సెస్ఫుల్ చేశారు సింగిల్ హ్యాండెడ్లీ. అటువంటి కార్యకర్తల వల్ల నేను ఇక్కడున్నా. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అన్ని డిపాజిట్లు వస్తాయి, 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి ఈక్వల్ గా 2023 అసెంబ్లీలో ఓటు వచ్చింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది. మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది. ఎట్లున్నదంటే, నేను మోదీ భక్తుణ్ణి, నేను పొగురుగానే ఉంటా. నేను నా 7 నియోజకవర్గాలలో 50% దాటించిన ఓటు నేను పొగురుతోటే ఉంటా. నేను కాషాయం పూసుకొని తిరుగుతున్నా కాబట్టి పొగురుతోటే ఉంటా. నేను ఎవడైతే పార్టీని ఎదగకుండా ఆపుతున్నాడు చూడు, వాడంటే నాకు పడది. వాడంటే పడది, కసుంటోళ్ళు తప్ప ఎవ్వరికి కూడా. నేను అన్యాయం చేసినోడిని కాదు, నన్ను తిట్టినానే.